హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టోబీ టెడ్డీ ఫ్యామిలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్దబాబు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో దానికోసమని ప్రిపేర్ అవుతున్నాము. టైమింగ్స్ వచ్చేసి 5:30కి స్టార్ట్ అవుతుందని చెప్పారు స్కూల్లో. సో పెద్దబాబు యాన్యువల్ డే ఫంక్షన్కైనా కూడా చిన్నబాబు చూడండి ఎలా రెడీ అవుతున్నాడో. సో డైనోసార్ డ్రెస్ వేసుకున్నాడంట. సో వీడి హడావిడి మామూలుగా లేదు అసలు. సో యాన్యువల్ డే ఫంక్షన్లో బాబు స్పెషల్ ఏంటంటే డ్యూయట్ సాంగ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో యాన్యువల్ డే ఫంక్షన్ కోసం రెడీ అవుతుంటే నేను వస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, నేను అన్న స్కూల్ చూస్తాను అని చెప్పేసి చిన్నబాబు కూడా రెడీ అవుతున్నాడు. మళ్ళీ షర్ట్ చేంజ్ చేశాడు, ఇప్పుడు టైగర్ షర్ట్ వేసుకున్నాడు. సో టైగర్లా చూడండి ఎలా యాక్ట్ చేస్తున్నాడో, మమ్మల్ని అందరినీ భయపెడుతున్నాడు అనమాట. నేను టైగర్ని అని చెప్పేసి. ఏ ఇంట్లో అయినా అంతే అండి, చిన్నవాళ్ళు చాలా అంటే చాలా షార్ప్గా ఉంటారు. సో మా ఇంట్లో కూడా అంతే. ఈ చిన్నబాబు వచ్చేసి వెరీ వెరీ షార్ప్. పెద్దబాబు ఏంటంటే అన్నీ తెలుసు, బట్ ఏంటంటే కామ్గా నిదానంగా మూవ్ అవుతూ ఉంటాడు. ఫైనల్గా పెద్దబాబు గెటప్ అనేది ఇది అండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అని స్కూల్లోనే ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. డిజైన్ అంటే అందరికీ ఒకేలా ఉండేటట్టు వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించారనమాట ఈ డ్రెస్ని. సో ఇది ఫైనల్గా గెటప్ బాబుది. సో ఇద్దరు రెడీ అయిపోయారు. మేము కూడా రెడీ అవుతున్నాము. యాన్యువల్ డేకి ఏంటంటే మనకి పేరెంట్స్కి కూడా ఇన్విటేషన్ ఉంది. సో రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. స్కూల్ అనేది మాకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutesలో దగ్గరే, చాలా అంటే చాలా దగ్గరే పడుతుంది. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ 5-5:30 టైంలో స్టార్ట్ అయిపోయి సో స్కూల్ దగ్గరికి ఇంకా వచ్చేసాం మనము. సో ఇదే అండి స్కూల్ ఎంట్రన్స్. మనకి ఏంటంటే బ్యాండ్తో వెల్కమ్ చెప్పారు, చాలా చాలా బాగా అనిపించింది ఎంట్రన్స్లో. సో ఫోటోగ్రాఫర్ని ఎంట్రన్స్లోనే ఉంచారు. బాబుని కొన్ని ఫొటోస్ తీసుకుంటామని చెప్పేసి అక్కడ నిల్చోమన్నారు. ఎంట్రన్స్ నుండి వచ్చేసి కంప్లీట్గా లైటింగ్ అండ్ డెకరేషన్ అనేది చాలా చాలా బాగుంది. మెయిన్గా వచ్చేసి ఎంట్రన్స్లో సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగా పెట్టారు. బ్యాండ్తో వెల్కమ్ చెప్పారు. అలా నడుస్తూ డెకరేషన్ అవన్నీ థీమ్స్ అన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. సో పెద్దబాబుని ఫొటోస్ తీస్తూ ఉంటే నన్ను కూడా తీయాలని చెప్పేసి చిన్నబాబు కూడా ఒకటే గొడవ. సో కొన్ని క్లిప్స్ వాళ్ళ డాడీ తన ఫోన్లో క్యాప్చర్ చేశారు. సో ఇక్కడ బ్యాండ్ ఉంది, ఇక్కడ కూడా మేము ఫొటోస్ తీస్తాము, మేము కూడా బ్యాండ్ యూజ్ చేస్తాము అని చెప్పేసి ఒకటే గొడవ. సో అంతకుముందే ఒక బాబు ఫొటోస్ దిగుతున్నాడు. తను అయిపోయాక టోబీ టెడ్డీని కూడా ఇద్దరిని వాళ్ళ డాడీ ఎవ్రీ మూమెంట్ని నేను క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తాను, ఏది మిస్ చేయను. లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి మేము లేము, యాక్చువల్గా నర్సరీలో బాబుది మిస్ అయ్యాము. ఎందుకంటే అప్పుడు మా చెల్లిది పెళ్ళి ఉండే. సో లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి మేము మిస్ అయ్యాము. సో ఈ ఇయర్ ఏంటంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు టోబీ వచ్చేసి. సో అక్కడ ఉన్న ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ టచ్ చేస్తూ వాయిస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టోబీ అంటే పెద్దబాబు, టెడ్డీ అంటే చిన్నబాబు. మన ఛానల్ నేమ్ కూడా టోబీ టెడ్డీ ఫ్యామిలీయే. టీచర్స్ అందరు రెడీగా ఉన్నారు, సింగర్స్, డాన్సర్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ ఉంది. డెకరేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. కొంచెం డే లైట్ ఉంది కదండి, ఇంకా కొంచెం డల్గా అనిపిస్తుంది. బట్ నైట్ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ వచ్చేసి మూన్ లైట్ వచ్చేసింది. అప్పుడు చాలా అంటే చాలా బ్రైట్గా లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా కొన్ని ర్యాంప్ వాక్ చేస్తూ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉందంటే ఇలాంటి అమ్మాయిల్ని చూసినప్పుడే అనిపిస్తుంది, అరే మనకు కూడా ఒక పాప ఉంటే చాలా బాగుండేది అని. సో ఇది క్లాస్ రూమ్స్లో ఆడుకోవడానికి ప్లే టాయ్స్ ఏమున్నాయని టెడ్డీ వెతుకుతున్నాడు. లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేకి సంబంధించినవన్నీ ఉండే, సో వాటి కోసం అని వెతుకుతున్నాడు. ఇది వచ్చేసి స్టేజ్ అండి. మేము ఇటు సైడ్ మొత్తం ఏంటంటే కంప్లీట్గా చైర్స్ వేశారు కూర్చోడానికి అనేది. ఇది కంప్లీట్ లుక్ అండి, స్టేజ్ లుక్. సో మెల్లిగా నిదానంగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి దీపారాధన చేశారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మాకు కూడా ఏంటంటే ఫేర్వెల్ పార్టీ అనేది కంపల్సరీ ఉండేది ఎవ్రీ ఇయర్. అండ్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే ఇలాంటివి ఉన్నప్పుడు సేమ్ ఇలానే జరిపేవారు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంకా పిల్లలు అడ్వాన్స్ అండ్ స్కూల్స్ కూడా అడ్వాన్స్ ఉన్నాయి కనుక ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అనేవి. అప్పుడు ఏంటంటే నార్మల్గానే జరిగేవి, బట్ పార్టీస్ మాత్రం ఉండేవి, ప్రోగ్రామ్స్ మాత్రం ఉండేవి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా అడ్వాన్స్
అడ్వాన్స్డ్గా ఉన్నాయి అన్నీ. సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ యూకే స్కూల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. జ్యోతి ప్రజ్వలన అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు అమ్మాయిలందరూ. నాకు స్కూల్ డేస్లో క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. బట్ మేము విలేజ్ నుండి సిటీకి వెళ్ళి చదువుకోవడానికే మాకు మార్నింగ్ టు ఈవినింగ్ అయ్యేది. అలాంటిది ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది అంటే చాలా కష్టం. విలేజ్ నుండి సిటీకి వెళ్ళి మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 6:30, 7 అయ్యేది. సో అదంతా స్కూల్ టైమింగ్స్లోనే సరిపోయేది మాకు. సో ఆ విధంగా ఏంటంటే చాలా మిస్ అయ్యాను. నెక్స్ట్ యూకేజీ పిల్లలతో యోగా కూడా చేయించారు. అదొక 10 minutes జరిగింది. యోగా అనేది కూడా పిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా పెద్దబాబు వాళ్ళకి కూడా ఫస్ట్ యోగా ఉందని చెప్పారు. స్కూల్ డ్రెస్లో తీసుకురమ్మని చెప్పారు ఫస్ట్. బట్ టైం సెట్ అవ్వట్లేదని చెప్పి ఓన్లీ డ్యాన్స్ మాత్రమే ఉంది ఎల్కేజీ పిల్లలకి అని చెప్తే మళ్ళీ నేను స్టార్టింగ్లో వేసాను కదండి, స్కూల్ డ్రెస్ చేంజ్ చేసేసి మళ్ళీ డ్రెస్ ఏదైతే డ్యాన్స్కి ఉందో ఆ డ్రెస్ వేసుకొని రెడీ చేసి తీసుకొని వెళ్ళాను. పిల్లలకి ఏంటంటే ఆన్ స్టేజ్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆఫ్ స్టేజ్లో కింద చూడండి టీచర్స్ భలే డ్యాన్స్ చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళు ఏదైనా స్టెప్స్ మిస్ అవుతూ ఉంటే కింద వాళ్ళు చేస్తూ వాళ్ళని చేపిస్తున్నారు. చిన్న పిల్లలు కదండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. అందులో అమ్మాయిలు అయితే చెప్పనక్కర్లేదు. చూడండి నర్సరీ గర్ల్స్ ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉన్నారు. సో చిన్నగా ప్లే గ్రూపు ఏజ్లో ఏంటంటే మనకి మెయిన్గా రైమ్స్, స్టడీ, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. అందులో ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి యాక్టింగ్ అనేదే ఇంపార్టెంట్ అండి. రైమ్స్ చెప్పినా, 1 2లు చెప్పినా, ఏబీసీలు చెప్పినా, వర్డ్స్ చెప్పినా మెయిన్ యాక్టింగ్ అనేదే ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ప్లే స్కూల్స్లో టీచర్స్ బాగా యాక్టివ్గా ఉండాలి. ఇందులో ఈ స్కూల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇది ఒక మేడం పర్ఫార్మెన్స్ అండి. మహాభారతంది ఒక 4 స్టూడెంట్స్తో కలిపి చేశారు. మేడం కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా పర్ఫామ్ చేశారు. మేడమ్స్ కూడా చాలా అంటే ఒక 3-4 పర్ఫార్మెన్స్ చేశారు ఇంక్లూడింగ్ స్టూడెంట్స్తో. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేడమ్స్ కూడా మింగిల్ అయ్యి పిల్లలతో చేయించడం, వాళ్ళు చేస్తూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎప్పుడెప్పుడా బాబుది ఎప్పుడు వస్తుందా, బాబు టైం ఎప్పుడు వస్తుందా, డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడా అనేది చూస్తున్నాము. ఇది కంప్లీట్గా వచ్చేసి ఓన్లీ టీచర్స్ బాగా పర్ఫామ్ చేశారు, బాగా నీట్గా పర్ఫామ్ చేశారు. ప్లే స్కూల్లో టీచర్స్కి కూడా చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి. మెయిన్గా నర్సరీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది అయితే చాలా కష్టం. స్టార్టింగ్లో మేము స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 weeks వరకు కంటిన్యూగా ఏడుస్తూనే ఉండేవాడు. మార్నింగ్ డ్రాప్ చేయడానికి కూడా మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే గేట్ వరకు కాదు, లోపల ఎంట్రన్స్ వరకు కూడా కంప్లీట్గా ఏడుస్తూనే ఉండేవాడు. సో ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ నర్సరీ డేస్ గుర్తొస్తేనే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జూన్లో చిన్నోడిని కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. వీడైతే ఇప్పుడు వెళ్తాను అంటున్నాడు. తీరే టైంకి వచ్చేసరికి ఏం చేస్తాడో తెలీదు. ఈ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పాలండి. ఇది యూకేజీ పిల్లలతో డ్యూయట్ సాంగ్ చేశారు మేడమ్స్. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి మేడమ్స్ది అండ్ స్టూడెంట్స్ది. ఫైనల్గా మా బాబుది వచ్చేసిందండి పర్ఫార్మెన్స్. ఇట్ లాస్ట్లో ఉన్నాడని చూడండి పేరు, తనే మా పెద్ద బాబు అండ్ తను మేడం వాళ్ళ పాప, సేమ్ క్లాస్. ఇక్కడ ఉన్నాడంటే చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను, తనే మా బాబు. ఆల్మోస్ట్ ఒక 4 minutes డ్యాన్స్ చేశాడు. 4 to 5 songs అన్నీ మ్యాషప్లో చేపించారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, బాగా చేశాడు. బట్ అంతసేపు స్టేజ్ కింద చైర్లో కూర్చొని అందరి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాము. బట్ బాబు పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వగానే ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి తనని ఎంకరేజ్ చేస్తూ వీడియోస్, ఫొటోస్ తీస్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ హ్యాపీనెస్ అంతా చాలా మిస్ అయ్యాడు తను. నర్సరీలో మేము లేమని చెప్పాం కదా, అప్పుడు మా చెల్లి పెళ్ళి ఉంది. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంత పెద్ద స్టేజ్లో పర్ఫామ్
పర్ఫామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. స్కూల్లో రైమ్స్ అవి ఇవి చేస్తూనే ఉంటాడు, బట్ ఈ లైటింగ్, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇదే ఫస్ట్ టైం. బట్ భయపడకుండా చాలా అంటే చాలా బాగా చేశాడు. తన పార్ట్నర్ కూడా మేడం వాళ్ళ పాప సేమ్ క్లాస్, తను కూడా చాలా బాగా చేసింది అమ్మాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ నా చైల్డ్హుడ్ డేస్ అనేవి గుర్తొచ్చాయి. బ్యాక్లో వాళ్ళ ప్రిన్సిపల్ మేడం, టీచర్స్ కూడా ఫుల్గా ఎంకరేజ్ చేశారు క్లాప్స్తో. మెయిన్గా ఏంటంటే డ్యూయట్ సాంగ్స్ అవ్వడం వల్ల బాగా అంటే బాగా జోస్ వచ్చేసింది. అండ్ పిల్లలకి కూడా హైట్ ఎవ్రీథింగ్ బాగా సరిపోయాయి. సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. చేస్తూనే వాళ్ళు నేను చూస్తున్నానా లేదా అని మధ్యలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నన్ను. అండ్ మధ్యలో యాంకరింగ్ ఆమె కూడా క్లాప్స్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అది ఇది అని చెప్తూనే ఉంది. స్కూల్లో చేసేది చిన్న పర్ఫార్మెన్స్ అయినా కూడా ఏంటంటే ఫస్ట్ టైం అయ్యేసరికి యాజ్ ఏ పేరెంట్స్గా మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పాపం అక్కడ కొందరి పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. ఒక గర్ల్ కూడా ఎంత చేయమన్నా కూడా అసలు డాన్స్ చేయలేదు. 1 month నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు పిల్లల్ని. కరెక్ట్గా స్టేజ్ వచ్చేసరికి వాళ్ళని పేరెంట్స్ని చూసి ఏడ్చేసింది. వాళ్ళ పేరెంట్స్ చాలా అంటే చాలా పాపం అప్సెట్ అయిపోయారు. అలాగే ఒక యూకేజీలో కూడా ఒక అబ్బాయి అలానే చేశాడు. ఆ పేరెంట్స్ కూడా పాపం చాలా ఫీల్ అయిపోయారు అనమాట. సో ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు అస్సలు డాన్స్ చేయలేదు. సో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి కామన్ చిన్నపిల్లల్లో, ఎందుకంటే అందరిది బిలో 5 years ఏజ్ కదండి. అందులోనూ పేరెంట్స్తో చాలా కనెక్ట్ అయి ఉంటారు. సడన్గా ఈ లైటింగ్స్ ఇవన్నీ చూసి కూడా కొందరు పిల్లలు అనేది స్టేజ్ ఫియర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫీల్ అవ్వకుండా మనం ఎంకరేజ్ చేస్తూనే ఉంటే చాలా బెటర్. సో అన్నిట్లోనూ యాక్టివ్గానే ఉంటాడు. అండ్ సాంగ్స్, డ్యాన్స్ అండ్ క్లాస్లో కూడా రైమ్స్ చెప్పడంలో ఎవ్రీథింగ్ యాక్టివ్గానే ఉంటాడు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్లో కూడా అలానే కంటిన్యూ అవుతేనే చాలా బెటర్. ఇందులో హైలైట్ ఏంటంటే మేము ఇంకా అసలు పక్కన ఉన్న పిల్లల పర్ఫార్మెన్స్ కూడా చూడలేదండి. నేను మా హస్బెండ్ కంప్లీట్గా వాడిని చూస్తూనే ఉన్నాము. సో అదే ఏమో మేబీ పేరెంట్స్ది ఫీలింగ్ అనేది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆన్ స్టేజ్లో అన్న పర్ఫార్మెన్స్ చేస్తుంటే స్టేజ్ కింద మా చిన్నోడు మాటలు చూడాలి, అన్న డాన్స్ అని వీడు సిగ్గుపడడం, వీడు చూడడం, అన్న అక్కడి నుంచి అరవడం అనేవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ లైటింగ్స్, సాంగ్స్, డాన్స్ ఇవన్నీ చూసి ఏంటంటే నేను అన్న స్కూల్కే వెళ్తాను, అన్న స్కూల్లోనే ఉంటానని అంటున్నాడు. స్కూల్లో డైలీ ఇవే ఉంటాయి అనుకుంటున్నాడో ఏమో. రైమ్స్ చెప్పాలి, ఏబీసీ చదవాలి, 1 2 చదవాలి, ఇవన్నీ ఉండవేమో అనుకుంటున్నాడు. వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యాక వెళ్తూ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడేమో వెళ్తా అంటున్నాడు. సో వాడిని జూన్లో వేస్తే ఒక 1 or 2 weeks ఇంకా ఏడవడమే సరిపోతుంది. వాడు ఏడుస్తుంటే మేము ఫీల్ అవ్వడం ఇవన్నీ మేము పెద్దబాబుతో ఫేస్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే యూకేజీ పిల్లలకి ఏంటంటే డిప్లొమాది, గ్రాడ్యుయేట్స్ సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది మనకి నెక్స్ట్ ఇయర్ యూకేజీలో బాబుకు ఉంటుంది మనకి. సో ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది అది. ఇది వచ్చేసి క్లాస్ రూము. అంతా అయిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి మమ్మీ నా క్లాస్ రూమ్ చూమని క్లాస్ రూమ్ చూపించాడు. అలాగే సమ్ ప్లే ఏరియా కూడా చూపించాడు. తన తమ్ముడితో కలిసి కాసేపు అక్కడ ఆడుకున్నాడు. బయటకు వచ్చేసాక ఇంకా కొన్ని స్టిల్స్ దిగుతానంటే గిటార్ అంటే చాలా ఇష్టం తనకి. సో గిటార్ దగ్గర కొన్ని ఫొటోస్, ఇంకా అక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఇంకొన్ని ఫొటోస్, అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగుతూ ఫైనల్గా ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ అనేది. నాకు ఇలా ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయడం అనేది చాలా ఇష్టం. సో ఎవ్రీ అకేషన్కి నేను పిల్లల ఈ ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేస్తూనే ఉంటాను. ఈ ఫొటోస్ని, ఈ మూమెంట్స్ని పిల్లలు వాళ్ళు పెద్దయ్యాక చూసుకుంటే మనం అప్పుడు అలా ఉన్నాము, ఇలా ఉన్నాము అనేది చూసుకోవచ్చు. సో అందుకే ఎవ్రీ మూమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఎండ్లో తిరిగి వస్తుంటే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. అక్కడ మేము దిగిన కొన్ని క్యూట్ పిక్స్ ఇవి. అలాగే ఇలా ఈరోజు యాన్యువల్ డే అనేది చాలా హ్యాపీగా గడిచింది. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.